శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం. రామాయణ అనుభవం 107వ భాగము. తనను వికృతాకారం కావించిన రామలక్ష్మణుల గురించి ఆమె మాటలు ద్వేషంగానో కోపంగానో ఉండాలి. అలా కాకుండా కామమోహితంతో ఉన్న పరమాత్మను దర్శింపచేసింది. ఆ మాటల యొక్క అర్థం బాహ్య శబ్దంతో పాటు అంతరార్థంగా ఓసారి పరిశీలన చేద్దాం. తరుణౌ రూప సంపన్నౌ సుకుమారౌ మహాబలౌ పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణాజినాంబరౌ. సుకుమారౌ పురుషులు సుందరులైన సహజంగా వారి శరీరాలు మొరటగా ఉంటాయి. అయితే తరుణులైన రామలక్ష్మణులు సుందరులు మాత్రమే కారు, సుకుమారులు కూడా. వారి ఆలింగనం పాషాణ కఠినం కాదు, సుకుమార కుసుమ సదృశము. రామం ఇందీవరశ్యామం పూవై పూవಣ್ణ అన్నట్లు సుకుమారమైన కలువ పువ్వు, కానుగ పువ్వు కాంతులను కలిగి ఉంటారు రామలక్ష్మణులు. శ్రీదేవి తన సుకుమార శ్రీహస్తాలతో స్వామి సుందర శరీరమును మృదువుగా స్పృశించాలని ఆశపడుతుంది. ఆ తల్లి తాకనట్లు మెల్లగా స్పృశించగానే స్వామి కందిపోతాడట. మన మాటల కందేదా, మనస్సుల కందేదా స్వామి సౌకుమార్యము. నడందకాల్ నొందవో. స్వామి 4 అడుగులు నడిస్తే అంతరంగుల స్వామి నీవు నడిచిన కాళ్ళు ఎంత నొచ్చాయో అని బాధపడేంతటి సౌకుమార్యం స్వామిది. మన్మధుడొక్కడే కాని రామలక్ష్మణులను చూస్తే మన్మధులిద్దరా అని అనిపించక మానదు. మహాబలౌ వారి తారుణ్య సౌందర్య సౌకుమార్యాలు దూరము నుండి చూచి ఆనందించడానికేనా? యువతుల ఆలింగనములను వారు సహింపజాలరా? అప్పుడు రమణీమణులకు వారి వలన ప్రయోజనమేమిటి? అంటే వారెంత సుకుమారులో అంతటి మహాబలులు. భరత హనుమాది భక్తులకు పరిష్వంగ సౌఖ్యాన్ని అందించిన మహానుభావులు. భర్తారం పరిషస్వజే అన్నట్లు సీతాదేవి శ్రీరాముని వీర విజయ స్వరూపాన్ని అన్ని వైపుల నుండి ఆలింగనం చేసుకొని ఆనందంతో తలమునకలయింది. రామస్తు సీతయా సార్థం విజహార బాహున్ ఋతూన్. ఒక్కసారి మాత్రమే కౌగిలించుకుని విడవడం కాదు, సీతాదేవితో అనేక ఋతువులలో అనేక మారులు కౌగిలింతల ద్వారా శృంగార విహార సమర్థములు స్వామి బాహువులు. మరింత పరమాత్మ సౌందర్యము రేపటి రోజున. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే.